మోడల్ 9th మోడల్ ఇది. 9th మోడల్లో వీడియో పెద్దదవుతుందని దాన్ని 2 పార్ట్స్గా కట్ చేశాను. A1 ఆల్రెడీ మీరు చూసే ఉంటారు, ఇది B. ఓకే, ఇది సేమ్ అంతే, యూనిట్ ప్లేస్లో వచ్చేటటువంటి నెంబర్ ఏంటనేదే ఇది వీడియో కూడా సేమ్ మోడల్ వచ్చి, మోడల్ ఏమీ వేరే కాదు. అయితే ఇక్కడ ఫ్యాక్టోరియల్ అనేది వేరే డిఫరెన్స్ అనమాట. అసలు ఫ్యాక్టోరియల్ అంటే ఏంటి, దాని బేసిక్ అంతా మీకు ఒక 2-3 మినిట్స్లో చెప్పేసి నీట్గా ఏ సమ్ ఇచ్చినా సరే నీట్గా ఎలా చేయాలనేది మీకు నేర్పించి అప్పుడు ఈ సమ్ దగ్గర తీసుకొస్తే మీకు నీట్గా అర్థమవుతుంది. ఓకేనా? ఓకే, అసలు 1 ఫ్యాక్టోరియల్, 2 ఫ్యాక్టోరియల్, 3 ఫ్యాక్టోరియల్, 4 ఫ్యాక్టోరియల్, 5 ఫ్యాక్టోరియల్. ఫ్యాక్టోరియల్ అంటే 1 ఫ్యాక్టోరియల్ అంటే 1. అదేవిధంగా 0 ఫ్యాక్టోరియల్ అన్నా సరే 1. ఓకేనా? జాగ్రత్తగా గమనించండి. 2 ఫ్యాక్టోరియల్ అంటే 2 into 1 అని అర్థం, 2. 3 ఫ్యాక్టోరియల్ అంటే 3 into 2 into 1 అంటే బ్యాక్ వెళ్ళిపోవడమే, ఇంటూ చేసుకుంటూ 6. ఇది 4 ఫ్యాక్టోరియల్, 4 into 3 into 2 into 1. ఓకే, 6 4 వచ్చేటప్పటికి 24, సారీ 5 వచ్చేటప్పటికి 5 into 4 into 3 into 2 into 1. ఎస్, ఇది వచ్చేటప్పటికి ఎంత అవుతుంది చూడండి కన్నా. 5 4 20, 23 60, అంతే కదా. చూడండి, 5 4 20, 23 ఎస్ 23 60, 62 120, 121 120. సారీ, ఇప్పుడు మీరు జాగ్రత్తగా గమనించినట్టయితే ఇక్కడ ఏంటంటే ఒక విషయం చెప్పాలి. ఇక్కడ సైక్లిసిటీ అనేది ఒకటి చెప్పాలి. అంటే ఎలా చేయాలి, ఫ్యాక్టోరియల్ అంటే ఏంటో మీకు అర్థమైంది. ఎస్, వాట్ ఈజ్ ఫ్యాక్టోరియల్, 6 ఫ్యాక్టోరియల్ అంటే ఎలా చేయాలి, 7 ఫ్యాక్టోరియల్ అంటే ఎలా చేయాలని తెలిసింది. అయితే ఎంత ఇబ్బంది పడవసరం లేదు. ఇప్పుడు సపోజు మీకు 4 ఫ్యాక్టోరియల్ 24 అని తెలిసింది కదా. 4 ఫ్యాక్టోరియల్ 24 అని తెలిస్తే 5 ఫ్యాక్టోరియల్ తెలియనప్పుడు ఇంటూ 5 చేసేస్తే వచ్చేస్తుంది. 24ని ఇంటూ 5 చేసేస్తే వచ్చేస్తుంది. చూస్తారా, ఎందుకంటే దాని తర్వాతే కదా. నెక్స్ట్ దీనికి డిఫరెన్స్ ఎంత, జస్ట్ 5 కదా. కాబట్టి 5 చేత మల్టిప్లై చేసేస్తే వచ్చేస్తుంది. అంటే 24 into 5 చేసుకుంటే 22 ఉంది, 10 into 12 120 వస్తుంది కదా. అలాగే 2 ఫ్యాక్టోరియల్ తెలిసింది అనుకోండి, 3 ఫ్యాక్టోరియల్ కావాలనుకున్నట్టయితే 2ని 3 చేత మల్టిప్లై 6 డైరెక్ట్గా వచ్చేస్తుంది. అదే మీకు 3 ఫ్యాక్టోరియల్ తెలిసింది అనుకోండి, ఆటోమేటిక్గా 4 ఫ్యాక్టోరియల్ కావాలనుకుంటే ఇంటూ 4 చేసేసుకున్నట్టయితే మనకి ఆల్రెడీ 6 4 24 వచ్చేస్తుంది. ఓకే, అర్థమైంది. ఫ్యాక్టోరియల్ గురించి అయితే మీకు అర్థమైంది. ఎస్, ఓకేనా? ఇక్కడ నెంబర్ అండ్ సైక్లిసిటీ అనేది ఒకటి నేర్చుకోండి. నెంబర్ అండ్ సైక్లిసిటీ అంటే ఏంటంటే, ఇప్పుడు 1 ఉందనుకోండి, 1 పవర్ 1 1, ఓకే, 1 స్క్వేర్ 1, 1 క్యూబ్ 1 అంటే దీని సైక్లిసిటీ 1 అని చెప్తాం. దీని సైక్లిసిటీ 1కి 1 సైక్లిసిటీ. మరి 2 చూద్దాం. 2 అనే నెంబర్కి సైక్లిసిటీ చూసినట్టయితే 2 పవర్ 1 2, 2 స్క్వేర్ 4. జాగ్రత్త చూడండి, సైక్లిసిటీ అంటే అర్థం అవుతుంది మీకు. 2 క్యూబ్ అంటే 8, 2 పవర్ 4 16, నెక్స్ట్ 2 పవర్ 5 32. సైక్లిసిటీ తెలిసిపోయింది. ఇక్కడ 2 వచ్చింది, మళ్ళీ 1 ప్లస్లో 2తో స్టార్ట్ అయింది, చూసారా డిఫరెన్స్. మీ 2 తీసేయండి, ఆలోపు 1 2 3 4 తర్వాత మళ్ళీ వచ్చేస్తుంది అనమాట. అంటే సైక్లిసిటీ ఎంత అంటే 2కి 4. అర్థమైంది అనుకుంటున్నాను. అంటే 4 నెంబర్స్ తర్వాత మళ్ళీ 1 ప్లేస్లో అదే నెంబర్ రావడాన్ని మనం సైక్లిసిటీ అంటాం. 2కి సైక్లిసిటీ 4 అనమాట. అర్థమైంది అనుకుంటాను. ఇప్పుడు మీకు సైక్లిసిటీ అంటే కొంచెం క్లారిటీ వచ్చింది కదా. అదేవిధంగా 3కి చెప్తే మీకు క్లియర్ వచ్చేస్తుంది, క్లియర్గా తెలిసిపోతుంది. 3కి 3 పవర్ 1 3, ఓకే. తర్వాత 3 స్క్వేర్ 9, ఓకే. 3 క్యూబ్ 27, ఓకే. నెక్స్ట్ వచ్చి 3 పవర్ 4 81, ఓకే. 3 పవర్ 5 3 into 3 into 3 అంటే దీన్ని ఇంకొక 3 చేత మల్టిప్లై చేసి సరిపోతుంది. 81 అని ఇంకో 3 చేత అంటే 3 1 3, నెక్స్ట్ 8 3 24 అంటే ఇప్పుడు మనకి 3 వచ్చేసింది, మళ్ళీ 3 వచ్చేసింది. అంటే దీని సైక్లిసిటీ మళ్ళీ చూడు, స్టార్టింగ్లో 3 వచ్చిందా, మళ్ళీ 3 వచ్చింది. అంటే సైక్లిసిటీ దీనిది కూడా ఎంత అంటే 4. ఇలా వీటి యొక్క సైక్లిసిటీ మనకు తెలిసి ఉండాలి ఖచ్చితంగా. దీని నెంబర్ని ఏం కాదు కన్నా 4కి అయితే మళ్ళీ సైక్లిసిటీ ఎంత వస్తుందంటే 2 మాత్రమే. అదేవిధంగా 5కి సైక్లిసిటీ 1, అదేవిధంగా 6కి సైక్లిసిటీ ఎంత అంటే 6 అనే నెంబర్ సైక్లిసిటీ మళ్ళీ 1. ఈ నెంబర్సే వస్తాయి. 7కి 4, 8కి 4, 9కి 2, 10కి 1. ఈ సైక్లిసిటీ నెంబర్స్ మనకి తెలిసి ఉండాలి ఖచ్చితంగా.
2 సైకిల్ సిటీ ఎంత, 3 సైకిల్ సిటీ ఎంత, 4 సైకిల్ సిటీ ఎంత, 5 సైకిల్ సిటీ ఎంత అనేది మనకు తెలియాలి. మీకు సైకిల్ సిటీ అంటే ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటాను. ఈ సైకిల్ సిటీ క్లారిటీ వస్తేనే ఇప్పుడు మనం తీసుకున్న స్టార్టింగ్ చెప్పుకున్న నెంబర్కి తెలుస్తుంది, లేకపోతే చేయలేం. ఓకేనా? ఈ సైకిల్ సిటీ వల్ల మీకు చాలా యూజ్ఫుల్, చాలా ఈజీగా చేసేయచ్చు. ఓకే, ఈ సమ్ కంటే మనం తీసుకున్న సమ్ కంటే ముందు ఒక సమ్ని చెప్పుకొని ఆ తర్వాత ఆ సమ్ చెప్పుకుంటే చాలా క్లియర్గా వస్తుంది. ఓకేనా? ఇప్పుడు ఏమంటున్నాడంటే యూనిట్ డిజిట్లో వచ్చే నెంబర్ ఎంతో చెప్పండి అంటున్నాడు. అయితే 1 ఫ్యాక్టోరియల్, 2 ఫ్యాక్టోరియల్, 3 ఫ్యాక్టోరియల్, 4, 5, 6, 7, 100 ఫ్యాక్టోరియల్ వరకు మనం నెంబర్స్ తీసుకొని సింప్లిఫై చేసి మొత్తం అంతా యాడ్ చేయబోతుకి చాలా టైం టేక్ అవుతుంది. మరి దీని షార్ట్ కట్ ఏంటి అసలు? అసలు 1 ఫ్యాక్టోరియల్ అంటే ఎంత? 1 మీకు తెలుసు. మరి 2 ఫ్యాక్టోరియల్ అంటే మీకు ఇందాకలే చెప్పాను, 2 × 1 2. ఓకే, 3 ఫ్యాక్టోరియల్ అంటే 3 × 2 × 1 కాబట్టి 6. ఓకే, 4 ఫ్యాక్టోరియల్ అంటే 4 × 3 × 4 × 3 × 2 × 1. ఓకేనా? 12, 24. ఓకే, 24. మనకు వన్స్ ప్లేస్లో నెంబర్ మాత్రమే మనకు అవసరం. ఇలా 2 డిజిట్స్ వచ్చినప్పుడు వన్స్ ప్లేస్లో నెంబరే మనకు అవసరం. తర్వాత 5 ఫ్యాక్టోరియల్ అనేటప్పటికి నేనేం చెప్పాను, ఆల్రెడీ వచ్చిన నెంబర్ని 5 చేత మల్టిప్లై చేసేస్తే సరిపోతుంది కాబట్టి 5 అంటే 22 వస్తుంది. 5 అంటే 12, 120. అంటే ఈ 6 ఫ్యాక్టోరియల్, 7 ఫ్యాక్టోరియల్, 8 ఫ్యాక్టోరియల్, 9 ఫ్యాక్టోరియల్ అన్నింటికీ కూడా ఏమవుతుందంటే యూనిట్ ప్లేస్లో 0 వస్తుంది. కాబట్టి మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్టయితే ఇప్పుడు ఇవన్నింటినీ యాడ్ చేయమంటున్నాడు. అంటే యాడ్ చేయమంటే ఇప్పుడు సపోజు యాడ్ చేసేటప్పుడు ఇక్కడ నుంచి ఇలా యాడ్ చేద్దాం చూడండి, ఈ విధంగా యాడ్ చేద్దాం చూడండి. వన్స్ ప్లేస్లో ఎంగా మనం యాడ్ చేసుకుంటూ వెళ్దాం. వన్స్ ప్లేస్లోకి 0 వస్తే మనకి వన్స్ ప్లేస్లో ఈ తర్వాత వచ్చేటటువంటి అన్ని నెంబర్స్కి 5 తర్వాత వచ్చే అన్ని నెంబర్స్కి వన్స్ ప్లేస్లో 0 వస్తుంది. కాబట్టి ఇంకా మనకి 5 తర్వాత నెంబర్స్ అవసరం లేదు. అంటే 4 వరకే మనకు చాలు. ఇందులో వన్స్ ప్లేస్లో వచ్చిన నెంబర్స్ని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుంటే 9, 10, 13 అంటే 13 వచ్చింది. అంతేనా? 39 వచ్చింది. వన్స్ ప్లేస్లో నెంబరే, జాగ్రత్త చూసుకోండి. వన్స్ ప్లేస్ చాలు, 10s ప్లేస్ అవసరం లేదు. 10, 13 అంటే యాడ్ చేసినప్పుడు మనకి ఏ నెంబర్ వచ్చింది? 3 వచ్చింది. 3 అనేది మనకి వన్స్ ప్లేస్లో వస్తుంది అనమాట. దట్స్ ఆల్. నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటాను. తర్వాత ఎందుకు చేయట్లేదంటే తర్వాత మనకి అన్నీ యాడ్ చేసేటప్పుడు ఏ నెంబర్స్ 0 వన్స్ ప్లేస్లో ఉన్న నెంబర్సే యాడ్ చేయమన్నాను. మరి ఇక్కడ 0 వచ్చింది. తర్వాత 6 ఫ్యాక్టోరియల్ చేసినప్పుడు కూడా 0 వస్తుంది. ఓకే, ఎందుకంటే దీన్ని 6 చేత మల్టిప్లై చేసేస్తే 6 ఫ్యాక్టోరియల్ వచ్చేస్తుంది కదా. చూడండి, 120 × 6 0, 12, 1 అండ్ 6 అంటే 7. ఇంకో చూడండి, 1 + 0 అలా అనమాట. అంటే ఇప్పుడు నేను చెప్పిన విషయం మీకు అర్థమైంది. అంటే 5 తర్వాత మీకు ఇంకా వన్స్ ప్లేస్లో 0 వస్తుంది కాబట్టి అవసరం లేదు. ఈ ముందులో వన్స్ ప్లేస్లో ఉన్న నెంబర్స్ అన్నింటినీ యాడ్ చేస్తే 13లో వన్స్ ప్లేస్ ఏది వచ్చిందంటే అదే కదా మన ఆన్సర్. ఎస్, క్లియర్, మీకు అర్థమైంది. ఇప్పుడు మనం స్టార్టింగ్లో తీసుకున్నటువంటి ఒక ఈ సమ్ని మనం ఎక్స్ప్లెయిన్ చేసి సైకిల్ సిటీని బేస్ చేసుకొని ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, లేకపోతే వేరే విధంగా కూడా చేయొచ్చు. అది కూడా చెప్తాను. సైకిల్ సిటీ బేస్ చేసుకొని ఇంకొక వీడియో అయితే మీకు చేస్తాను. ఓకే, చూడండి. ఇది వచ్చేటప్పటికి మోడల్ మీకు ఆల్రెడీ తెలుసు, 9th మోడల్ అని సంగతి తెలుసు. ఇందులో B అవుతుంది. ఇంకా దీని గురించి బాగా నేర్చుకోవాలనుకుంటే మోడల్ 9లోనే C వీడియో కూడా చేస్తాను. అది చూడండి. చూసిన తర్వాత మీకు ఇంకా హిందీ మీద వచ్చే బిట్ అనేది ఒకటి కూడా పోకుండా ఉంటుంది. ఓకే, క్లారిటీగా. ఇప్పుడు చూస్తే ఇందులో ఎలా చేయాలంటే 1 ఫ్యాక్టోరియల్ అంటే మీకు ఏం చెప్పాను ఆల్రెడీ. 1 ఫ్యాక్టోరియల్ అంటే 1 అని చెప్పాను. ఎస్. 2 ఫ్యాక్టోరియల్ అంటే 2 × 1 కాబట్టి 2. ఎస్, పైన పవర్లో ఉన్న ఫ్యాక్టోరియల్ రాయాలి. 2 ఫ్యాక్టోరియల్, 1 ఫ్యాక్టోరియల్ ప్లస్ 3 ఫ్యాక్టోరియల్ అంటే 3 × 2 × 1 కాబట్టి 6. పైన 3 ఫ్యాక్టోరియల్ ప్లస్ 4 ఫ్యాక్టోరియల్. ఎస్, 4 ఫ్యాక్టోరియల్ అంటే 4 అంటే మనకు ఆల్రెడీ 24 అంటే 4 3s are 24, 24 2s are 4 3s are సారీ కదా 4 × 3 × 2 × 1 కాబట్టి 12, 24 బేస్లోని మనకు వన్స్ ప్లేస్ ఎప్పుడు కావాలి? 4 ఫ్యాక్టోరియల్. 5 ఫ్యాక్టోరియల్ నుంచి మనం చేయవసరం లేదు. ఎందుకు చేయవసరం లేదు అంటే మనకి 120 వస్తుంది. 5 ఫ్యాక్టోరియల్ 120 వస్తుంది. 120 పవర్ 5 ఫ్యాక్టోరియల్. 0 ఉంది. వన్స్ ప్లేస్లో 0 ఉంటే నేనేం చెప్పాను, పైన ఏమున్నా మనకి ఇది వన్స్ ప్లేస్లో 0 వస్తుంది అనమాట. అంటే దీని ఆన్సర్కి 0. దీని తర్వాత కూడా వన్స్ ప్లేస్లో 0 వస్తుంది. పైన ఇంకే నెంబర్ ఉన్నా సరే దాని వన్స్ ప్లేస్లో 0 వస్తుంది. అది మీకు నేను చెప్పాను. మీకు అర్థమవుతుంది అనుకుంటాను. వన్స్ ప్లేస్లో 0 ఉన్నప్పుడు ఇంకా పైన ఏ నెంబర్ ఉన్నా వన్స్ ప్లేస్లో 0 వస్తుంది. మనకి ఇప్పుడు వన్స్ ప్లేస్లో నెంబర్స్ మాత్రమే కావాలి. ఓకే, మీకు అది తెలుస్తుంది. వెయిట్ చేయండి. ఇప్పుడు 1 ఫ్యాక్టోరియల్ అంటే మరలా ఏం తెలుసు? 1. 2 ఫ్యాక్టోరియల్ అంటే 2, 6. 3 ఫ్యాక్టోరియల్ అంటే 6. ఎస్, ఇక్కడ మనకి 4 అనగానే చాలు. 4 పవర్లో మనకి 4 ఫ్యాక్టోరియల్. సపోజ్ బేస్లో 4 ఉంటే చెప్పాను, బేస్లో 4 ఉంటే తర్వాత చూద్దాం రూల్ ఏంటనేది.
పవర్లో మనకి ఇప్పుడు ఎంత వస్తుంది 4 ఫ్యాక్టోరియల్ కాబట్టి మళ్ళీ 24 వస్తుంది. ఓకే ఎస్. దీనికి వన్స్ ప్లేస్లో ఏముంది 0 ఉంది. 0 పవర్ 5 ఫ్యాక్టోరియల్ 5 ఫ్యాక్టోరియల్ అంటే 120. 5 ఫ్యాక్టోరియల్ 0 బేస్లో ఉండి ఇంకెంత ఉన్నా సరే అది ఏమొస్తుంది ఆన్సర్ 0 కదా వస్తుంది వచ్చి. ఎస్ 120 వస్తుంది కానీ 5 ఫ్యాక్టోరియల్ అంటే కానీ ఇంక 0 ఉందంటే బేస్లో 0 వస్తుంది. కాబట్టి ఇక్కడ నుంచి అన్నింటికి కూడా బేస్లో 0 వస్తుంది కాబట్టి అన్నింటికి వన్స్ ప్లేస్లో ఇంక 0 వస్తుంది. 100 వరకు ఇంక 0 వస్తుంది. ఓకే క్లియర్. ఇప్పుడు వచ్చేటప్పటికి ఇక్కడ చూస్తే 1 పవర్ 1 అంటే 1, 2 స్క్వేర్ అంటే ఎంత 4, ఓకే 6 పవర్ 6 పవర్ ఎంత ఉన్నప్పటికీ కూడా వన్స్ ప్లేస్లో ఎప్పుడు కూడాను 6 వస్తుంది. 6 పవర్లో ఎంత ఉన్నా సరే బేస్లో 6 ఉంటే మాత్రం 6 వస్తుంది. ఎస్. కింద బేస్లో 4 ఉండి పైన ఈవెన్ నెంబర్ ఉంటే నేను ఏం చెప్పాను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పాను. 4 ఉన్నప్పుడు పవర్లోని కానీ ఈవెన్ నెంబర్ ఉంటే బేస్ని స్క్వేర్ చేయాలి. బేస్ని స్క్వేర్ చేస్తే వచ్చే నెంబర్ వన్స్ ప్లేస్లో ఏముందో వస్తుంది అనమాట, అంటే 6. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు అర్థమైంది అనుకుంటాను అందరికీ క్లియర్గా. ఇప్పుడు 70 అంటే చూడండి 10 + 17 వచ్చింది. 17 అంటే వన్స్ ప్లేస్లో ఎంత ఉంది 7 ఉంది. ఓకే క్లియర్. మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను. మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే ఒక్క లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి. మీకు ఇలాంటి మంచి మంచి వీడియోస్ చేయడానికి మీ కామెంట్స్ నాకు పుషింగ్ ఇస్తాయి. మీ ఫ్రెండ్స్కి ఇవి యూస్ అవుతాయి అనుకుంటే షేర్ చేయండి, వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ.